గట్టు రైతు సోదరులందరికీ నమస్కారము. మన మామిడిగట్టు గ్రామంలో చూసుకున్నట్టయితే దాదాపు 650 ఎకరాల సాగుబాటు ఉంటుంది. 650 ఎకరాల్లో కూడా 520 నుంచి 530 ఎకరాలు మనం గత కొన్ని సంవత్సరాలుగా కొన్నేళ్లుగా మనం మామిడి తోటలు పెంచుకొని మన ఊరి పేరును కూడా మామిడిగట్టుగా పిలుచుకునే అంత వరకు మనకు మామిడి తోటలు ఉన్నాయి. అంటే 520 ఎకరాలలో 530 ఎకరాల్లో మామిడి తోటలు ఉంటున్నాయి. మామిడి తోటలే మనకు ప్రధాన పంట, ప్రధాన జీవనాధారంగా ఉన్నది. మరి గత 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కనుక చూసుకున్నట్టయితే మామిడిలో సరైన దిగుబడులు వస్తలేవు. మామిడిలో సరైన దిగుబడులు రాక రైతులు నష్టపోతున్న పరిస్థితిని మేము మీ ద్వారా చూస్తున్నాం. మరి అటువంటి పరిస్థితులలో ఉన్న పాత తోటలను తీసేయకుండా ఆ తోటలను అలాగే, ఎందుకంటే మనకు చాలా అలవాటైనది తోటలతో మనము మమేకమైపోయి అనుబంధంగా ఉన్నాం కాబట్టి ఆ అనుబంధం అనేది మనం వదిలించుకోలేము. తోటలను అలాగే ఉంచుతూ తోట ఇచ్చే ఆదాయంతో పాటు అదనపు ఆదాయం పొందడానికి ఇలా మామిడి తోటలలో అంతర పంటలు సాగు చేసుకోవాలని చెప్పి రైతు సోదరులను మనం కోరుకుంటున్నాం. ఈ రైతు సోదరులు ఇవాళ కొంతమంది ముందుకు వచ్చి ఈ సంవత్సరం ఈ 2025 వానాకాలంలో మామిడి తోటల్లో ఈ విధంగా పత్తి అంతర పంటగా సాగు చేస్తున్నారు. మరి ఈ పత్తి అంతర పంటగా సాగు చేసినప్పుడు చెట్టుకు మధ్య దూరం ఎటు చూసిన 10 మీటర్ల దూరంలో ఉన్నాయి పాత తోటలు. అట్లా ఒక గుంటకు ఒక చెట్టు చొప్పున మనకు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ గుంటకు ఒక చెట్టు ఉన్నప్పుడు ఈ మధ్య ఖాళీ స్థలంలో మనం ఈ పత్తి పంటను సాగు చేస్తున్నప్పుడు పత్తి పంట ఈ విధంగా మంచి నీటుగా ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతుంది. ఎందుకు? ఈ పత్తి పంట చెట్ల మధ్యలో ఉన్న స్థలాన్ని పత్తి పంట ఆక్రమించడంతో ఏమవుతుందంటే గడ్డి పెరుగుతలేదు, గడ్డిని పెరగనిస్తలేదు. అంటే కలుపు నివారణతో పాటుగా వేసిన పంట ఎదిగి మనకు మామిడి తోటతో పాటు అదనపు ఆదాయం పత్తి రూపంలో వస్తుంది. ఈ రోజున ఒక ఎకరంలో 6 నుంచి 8 క్వింటాల పత్తి దిగుబడిని కూడా తీస్తున్నారు. 8,000 మద్దతు ధర గవర్నమెంట్ కల్పిస్తుంది. ఈ విధంగా పత్తితో పాటు మామిడి తోటకి ఎంతైతే ఆదాయం వస్తుందో పత్తికి కూడా అంతే ఆదాయం వస్తుంది. అదేవిధంగా పత్తి 160 నుంచి 180 రోజులలో పత్తి పంట కంప్లీట్ అయిపోతుంది. అంటే దాదాపు డిసెంబర్ జనవరి కల్లా ఈ పత్తి పంట అయిపోతుంది. పత్తి పంట తీసుకోగానే పత్తి కట్టెను కాలబెట్టకుండా ఈ కట్టెను అన్నిటిని కూడా కాటన్ ష్రెడ్డర్స్ అని పరికరాలు దొరుకుతున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఆ పరికరాలన్నీ కూడా మనకు దొరుకుతున్నాయి. కాటన్ ష్రెడ్డర్ తోటి భూమిలో కలిపేసి ఇమీడియట్గా మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటిది ఇచ్చినట్టయితే అది బాగా మురిగి చెట్టుకు పాటిస్తుంది. చెట్టు కూడా డిసెంబర్ జనవరి నుంచి చిన్నగా పూత స్టార్ట్ అవుతుంటుంది. ఆ పూత మంచిగా వచ్చి మంచిగా ఆగి పత్తితో పాటు మామిడి చెట్టు కూడా మంచి కాతరిస్తుంది. అదేవిధంగా ఈ పత్తి వీలు కాని వాళ్ళు పత్తి పంటతో పాటు పప్పు ధాన్యాలు వేసుకున్నట్టయితే అవి లెగ్యూమ్ క్రాప్స్ కాబట్టి పప్పు ధాన్యాలు నేలకు గాలిలో ఉన్న నత్రజనిని తీసుకొని భూమికి అందించడం ద్వారా భూమి పాటైపోయి మనకు మామిడి చెట్టు అనేది మంచి కాతస్తుంది, మంచి పంటనిస్తుంది. ఈ రకంగా మామిడితోటి అధిక లాభాలు వస్తలేవు, మామిడితోటి నష్టపోతున్నామని అనుకుంటున్న మన ప్రతి రైతు కూడా మామిడి చెట్లలో ఇలా అంతర పంటలు పప్పు ధాన్యాలతో పాటు ఈ విధంగా వాణిజ్య పంటలు కూడా సాగు చేసుకొని అదనపు ఆదాయాన్ని పొందాలి.